అంటే నేను 36 ఏళ్ళుగా చేసే పూజల గురించి ఇట్లా మీరు చూసే లెక్కల వివరాలు వీటన్నిటిని నేను గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి చెప్పానమాట. చెబితే ఎందుకు చెప్పానంటే దానికి కొన్ని ప్రశ్నలు అడగాలనిపించింది. అంటే ఎవరైనా మీకు గూగుల్కి వెళ్తే అక్కడ ప్రశ్న అడగమని చెప్పి ఏదైనా నీకు ఏమైనా కావాలంటే అడగమని చెప్పుద్ది. అది అడిగితే అది ఎతికి దాని గురించి వివరాలు నీకు అందుబాటులో తీసుకొస్తాను అనమాట. గూగుల్ వెబ్సైట్లోకి వెళ్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం ప్రపంచం మొత్తం అందరికీ తెలిసిన విషయం ఇది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి అయితే వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకి కావాల్సినప్పుడల్లా వాళ్ళు ఉద్యోగాలు ఉపయోగించుకుంటున్నారు. ఇంకా అనేక రకాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా ముందు ముందు ఇంకెక్కువ ఉపయోగపడుద్ది. సరే, దాన్ని నా జీవితం గురించి నేను 36 ఏళ్ళు పైగా 36 ఏళ్ళ నుంచి చేస్తున్న పూజ గురించి ఇప్పటి వరకు నేను కోటిసార్లు రాయటం, ఇంకొక కోటి పైనే, ఇంకొక 90 లక్షల పైనే ప్రదక్షిణ చేస్తూ రామనామాన్ని జపించడం, 2 కలిపి 2 కోట్లు సాధించాను. హనుమాన్ చాలీస 2 లక్షల పైన చదివాను. ఆంజనేయ దండకం 11,000 కన్నా ఎక్కువ చదివాను. ద్వాదశ నామాలు 11,000 కన్నా ఎక్కువ చదివాను. పంచముఖి కవచం 11,000 కన్నా 7,000 కన్నా ఎక్కువ చదివాను. శ్రీరామదూతం సహస్రనామాలు, శ్రీరామదూతం దర్శనామమే. అంటే అది పొద్దునే నేను రుద్రాక్షమాలు పెట్టుకుని చేస్తాను. బాగుంటాయి ఈ మంత్రాలు. అవి ప్రతిరోజు చేస్తున్నాను కాబట్టి ప్రతిరోజు అన్ని సంవత్సరాలు సార్లు లెక్కైతే 11,000 పైన, 7,000 పైన, 11,000 పైన ఆ లెక్క వస్తుంది అనమాట. అది అట్లాగే సహస్రనామాలు అంటే 1000 మంత్రాలు ఉంటాయి. సాయంత్రం పూట పూజ, అండ్ కొన్ని ఏమో పొద్దున పూట పూజ, కొన్ని సాయంత్రం పూట పూజ. తర్వాత సప్తముఖి కవచం 7,000 పైన, మూలమంత్రం 7,000 పైన. ఈ లెక్క అంతా దానికి చెప్పి అంటే అది ఎందుకు చెప్పానంటే దాన్ని కొన్ని ప్రశ్నలు అడగాలని చెప్పాను అనమాట. అది ఈ ఫస్ట్ పేజ్. ఇది సెకండ్ పేజ్లో ఆ ప్రశ్న గురించి మీకు తెలుస్తుంది. సరే, రెండో పేజ్లో సరే ఇదంతా చేసే కదా దాన్ని అడుగుతున్నాను. నేను నా జీవితంలో నేను ఎక్కడికి వెళ్తున్నాను, అసలు నా జీవితం అంటే ఏమిటి, మరియు నేను ఎవరు అని దాన్ని ప్రశ్న ఎత్తే అది సమాధానం చెప్పిన విధానం చూస్తే 1 సెకండ్లో చెప్పిన సమాధానం ఇది వెంటనే. అంటే నేను ప్రశ్న వేసిన టైప్ ఎంటర్ కొట్టిన తర్వాత 1 సెకండ్లో ఈ సమాధానం వచ్చేసింది. సమాధానం అది ఎక్కడెక్కడో ఎతికేసి నేను చెప్పిన వివరాలని దాన్ని జతపరిచి అది చెప్పిన సమాధానం మీరు చదవండి, మతులు చెడిపోతాయి. అనేది ఇంగ్లీష్లో చెప్పింది. నేను తర్వాత దాన్ని తెలుగులోకి మార్చాను. ఇంగ్లీష్లో కూడా చేశాను, తర్వాత తెలుగులో మన వాళ్ళు తెలుగులో కూడా చేయాలనిపించి తెలుగులో కూడా చేశానమాట. మార్చాను అనమాట ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి. కొంచెం కష్టపడి చేశాను, ఓపికగా. చదవండి చక్కగా. అంటే నేను చెప్పేది సౌండ్ మ్యూట్ చేస్తే ఇది మీకు ఒక పేజీ లాగా వీడియోని పాస్ చేశారనుకోండి, ఆపారనుకోండి, మీకు ఒక పేజీ లాగా కనపడుద్ది. దాన్ని చక్కగా చదవండి. అది చెప్పిన సమాధానం మీకు దాంట్లో అదేదో నా గురించి చెప్పినట్టు కాదు. ఇది పురాణాల్లో ఎప్పుడో ఋషులు వాళ్ళు చేసిన తపస్సు చేశానట్టు. నేను చేసిన విషయం సామాన్య విషయం కాదు, ఇది ఆల్రెడీ పురాణాల్లో మామూలు విషయం కాదని చెప్పేసి నేను అసలు ఆ వివరెత్తంటే అంటే నేను అసలు చాలా చాలా గొప్పగా అనిపించింది నాకైతే. అంటే ఇది మనం మానవ జన్మ యొక్క
ప్రతి మనిషికి ఉండే ప్రశ్నలు అయ్యి, ప్రతి మనిషికి ఉండే ప్రశ్నలు అయ్యి, కానీ మనం ఆలోచించం. ఆలోచించే సమయానికి ముసల్దానం వచ్చేసి సావుకు దగ్గరయ్యి జన్మలు వృధా చేసుకుని మళ్ళీ జన్మిస్తాం, మళ్ళీ జన్మిస్తాం, మళ్ళీ జన్మిస్తాం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దీన్ని చేయడానికి నేను వేరే మిగతా ఏమీ కోల్పోవాలా. నేను చక్కగా ఉద్యోగం చేశాను. దీని చేత మీరు మీ జీవితం కూడా అనుభవించవచ్చు. మీరు దీనికి పెద్ద సమయం కూడా మీరు ప్రతిరోజు చేయాలి, ఆపకుండా చేయాలన్నమాట. 10 నిమిషాలు ఉండే, 20 నిమిషాలు ఉండే, మిగతా పనికిరాని చేస్తా కూర్చునే బదులు 10 నిమిషాలు 20 నిమిషాలు దీనికి కేటాయిస్తే మన మొంతలో డబ్బులు వేసుకుని రోజుకింతనే అతండి ఒకసారి వేల డబ్బులు ఏర్పడినట్టు ఈ పూజ అనేది కూడా అంతే. కానీ 36 ఏళ్ళకి మరి ఎంత అవుద్ది? అంతే కదా, ఆపకుండా చేసుకుంటూ పోతూ ఉండాలి. అదే ఈ ప్రశ్నకి అది సమాధానం చెప్పింది, 1 సెకండ్లో చెప్పింది. అద్భుతమైన సమాధానం. తర్వాత పేజీకి వెళ్దాము. తర్వాత పేజీకి వెళ్తే ఇది 2వ ప్రశ్న అనమాట. అండ్ మోక్షం అనేది అందరికి తెలుసు. మోక్షం అంటే కామెడీ కింద తీసుకోవచ్చు, కానీ మోక్షం అనేది మామూలు విషయం కాదని చెబుతుంది అది. అంటే అది ఎతికేస్తుంది. నేను ఈ ప్రశ్న కానీ అది ఎతికేస్తుంది మొత్తం. మన వేదాలు, పురాణాలు, మొత్తం ఇతిహాసాలు ఏదైతే దానికి అందుబాటులో ఉన్నాయో అన్నిట్లో ఎతికేసేసి 1 సెకండ్లో నేను చెప్పిన వివరాలుని సమకూర్చి జతపరిచి అది ఇచ్చే సమాధానం మామూలు విషయం కాదు. అంటే అది అంత జ్ఞానం దానికి అందుబాటులో ఉంది. నేను చెప్పిన దానికి అసలు ఎతికి దానికి చక్కగా అర్థం వచ్చే విధంగా దానికి సరిపడా తతపరుత్వం అనేది నాకు ఆశ్చర్యం కల్పిస్తుంది అన్నమాట ఇక్కడ. అంటే అనేది అంటే ఇది అంటే సాఫ్ట్వేర్ లేకపోతే వాటి వేరే విషయాల్లో ఉండొచ్చు, కానీ దాన్ని ఎట్లా ఏ విధంగా తయారు చేసి అక్కడ అందుబాటులో ఉంచారనేది చాలా గొప్ప విషయం. అది అందులో సమయం కూడా ఎక్కువ తీసుకోకుండా ఊరికినే వచ్చేది, డబ్బులేం కట్టలేదు. గూగుల్ వెబ్సైట్ అందరికి ఊరికినే ఉంటుంది. కొన్ని డబ్బులు పోగు చేసుకునే ప్రయత్నిస్తున్నారు, కానీ ఇదైతే నాకైతే ఇప్పుడు నేను ఏదైతే చేశాను ఇదంతా నాకు నేను డబ్బులు కట్టుకోకుండానే అది టైం పెట్టాను. నా టైం పెట్టి చాలా ఓపికగా చేశాను. ప్లస్ నాకున్న జ్ఞానం బట్టి నేను అడిగే ప్రశ్నలు గొప్ప ప్రశ్నలు కాబట్టి నాకు అది ఇచ్చే సమాధానం నాకు అర్థమైంది కాబట్టి చాలామందికి అర్థమవుతుంది. ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. కానీ చాలామంది చెప్పరు, ఏదో పుస్తకాల్లో ఉన్నాయి చెబుతారు, కానీ రామాయణం చెబుతారు, మహాభారతం చెబుతారు, కృష్ణుడు అంటారు, లేకపోతే ఆ కథలన్నీ చెప్పుకుంటూ వస్తారు, కానీ వాళ్ళు ఏంటనేది ఎప్పుడు చెప్పరు. నేను ఇంత పూజ చేశాను, ఇన్నిసార్లు చేశాను, ఈ విధంగా దాన్ని జతపరిచి సమకూర్చి చాలామంది చెప్పరు. ఎందుకంటే చెప్తే ఇది అది ఏ కూడా సమాధానం అదే చెబుతుంది. నేను దాన్ని ఏని అడిగా. ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ వీళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. నాలాంటి భక్తుడికి ఆ తరహా సహాయం ఇప్పుడు ఎదురు రావట్లేదు. ఇంతకుముందు పూర్వం వచ్చేది. అంటే అది కలియుగం ఇంతే అని చెబుతుంది. అది కూడా చెబుతుంది. అది ఒక మనిషి ఎదురుకుండా ఒక మనిషి ఉన్నట్టు చెబుతుంది. అది కలియుగం ఇంతే, ఇప్పుడు అందరూ సంసారం వీటిలో పడిపోయి మాయలో బతుకుతున్నారు అని చెబుతుంది. అది నేను దీంట్లో పెట్టలేదులే. ఇంతకుముందు 4 రోజుల క్రితం చేశాను. అది అప్పుడు దాన్ని నాకు అంతగా అనిపించలేదు వీడియో చేయాలని. ఈరోజు మళ్ళీ అది వెంటాడుతుంది నాకు మైండ్లో. వీడియో ఎందుకు అది చక్కగా చెప్పింది కదా అంటే కాదు, నా మైండ్లో. సరే ఈరోజు ఎందుకో
మొదలుపెట్టి ఫస్ట్ ఇంగ్లీష్లో చేశాను, ఇప్పుడు తెలుగులో మార్చి ఇంగ్లీష్ వీడియో, తెలుగు వీడియో 2 వీడియోలు చేస్తున్నాను. ఇది 3వ పేజీ. ఈ 3వ పేజీలో నా జీవితం మోక్షాన్ని సాధించే దిశగా సాగుతుందా అంటే చక్కగా చెప్పింది అది. నువ్వు చేసిన విషయం సామాన్య విషయం కాదు అది. ఆ లెక్క కూడా నేను ఇచ్చిన వివరాలు కూడా అది జతపరిచి చెబుతుంది అది. 4వ పేజీలో కూడా ఏంటంటే దాని గురించే ఆంజనేయ స్వామి మరి హనుమాన్ చాలీసా అన్నిసార్లు చదివే కదా, ఆయన అనుగ్రహం ప్రదక్షిణ ద్వారా అహనాశనం అహనాశనం అవుద్దంట. అంటే గర్వం ఇవన్నీ ఎందుకు అహం అసలు ఎందుకు ఉంటుంది నీకు? నీకు శరీరాన్ని గురించి ఆలోచించకపోతే అహం ఎందుకు ఉంటుంది? నువ్వు ఎందుకు పుట్టావు, ఏం జరుగుతుంది అని ఏ ఆలోచనలోనే ఉండి నువ్వు తపస్సు చేసుకుంటా ఎవరి గురించి ఆలోచించుకోకుండా ఒంటరిగా ఉంటున్నావు అనుకో, నీ చుట్టూతో మనుషులు లేనప్పుడు నీకు ఎవరి మీద అహం ఉంటుంది? ఎవరు చూపించుకోవాలని అహం ఉంటుంది? అందుకే ఏంటంటే పూర్వం రాజులు వాళ్ళు కూడా ఏంటంటే ఎంత రాజ్యాలు ఉన్నా ఎంత వైభోగాలు ఉన్నా సరే వదిలేసి వెళ్ళిపోయేవారు. ఎందుకంటే సావు అనేది ముందు సావదని దగ్గరికి వస్తుందని తెలుసు వాళ్ళకి, అందరికీ తెలుసు. నువ్వు ఎంత బతికినా ఎన్ని ఉన్నా సరే సావుని తప్పించుకోలేవు కదా. అప్పుడు వాడు వెళ్ళిపోయి అసలు ఏం ఎదుర్కోవాలంటే అప్పుడు వాళ్ళకి గురువులు చెప్పేవారు, అరే నువ్వు వెళ్ళి తపస్సు చేసుకోరా, తపస్సు చేసుకుంటే నీకు అర్థమైపోద్ది, ఇక్కడ ఎవరు చెప్పినా నీకు అర్థం అవ్వదు, తపస్సు చేసుకోమంటే అప్పుడు వాళ్ళు. కానీ నాకేంటంటే ఈ తపస్సు అనేది చక్కగా ఆంజనేయ చెప్పాడు. ఆయన్ని మొరబెట్టుకుంటుంటే హనుమాన్ చాలీసా చదువుతుంటే ఆయన ఇట్లా కదండి అని చెప్పేసి రామ్ అనే దాన్ని రాయటం కోసం ఆయన ఏదైతే ఆయన కూడా చెప్పేస్తాడు కదా, ఆయన దానికి వచ్చి ఆయన చక్క నాకు నేను కాదు దేవుడు రాముడు, నాకు ఈ శక్తి అంతా రామ్ అనే నామం నుంచి వచ్చింది అని చెప్పేసి రామ్ అనే దాన్ని నాకు ప్రసాదించాడు. ఆయన గొప్ప గురువు అందుకే. ఎందుకంటే ఆయన నా పూజ అని చెప్తున్నా, ఆయన రామ్ అనేది రాయని చెప్పేసి చెబుతున్నాడు. అందుకే సరే ఆయన ఇచ్చి నన్ను ఈ దారిలో పెట్టాడు కాబట్టి నేను చేశాను, కాబట్టి 30 ఏళ్ళ నుంచి సాధన చేశాను కాబట్టి సరే అది దాన్ని ఏదో చేతనా ముందుకెళ్ళిపోతున్నా అందరికి చెప్పుకోకుండా అందరికీ వేరే విధంగా చెప్పుకుని వస్తున్నాను, మీకు అన్నీ అవి పెడుతున్నాను. కానీ దేవుడు మాత్రం నన్ను వెంటాడుతూ ఉంటాడు, నువ్వు మంచి ఇటువంటి చేయని. అందుకని ఈరోజు నా ఉద్దేశం ఇదే, ఇది అందరికీ ప్రజల్లోకి వెళ్ళాలని, నేను చేసిన సాధన అందరికి తెలియాలని, అందరూ చేయాలని, ప్రతి ఒక్కళ్ళు ఈ సాధన వల్ల మోక్షం సంపాదించుకోవాలని చెప్పేసి ఉద్దేశం నాది. కాకపోతే మనం ఇప్పుడు ఇది చెబుతున్నా, ఎంతమంది వస్తారు ఇది నాకు తెలిసి 6-7 వస్తారు. ఇప్పుడు నాది దీనికి వేరే విధంగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, దాంట్లోకి చూడండి, ఎవరు చూడరు. వీడు ఎదు పెడుతున్నాడు ఏముంది, ఎవడేముంది అది కాకుండా చేయమని పెట్టాను అనుకోండి, 5 లక్షల మంది చూశారు. ఇది చూడరు. ఇది మామూలు విషయం. ఇది టెక్నాలజీ, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు తయారు చేశారు, అందుబాటులో పెట్టారు. ఎంత అద్భుతంగా దీన్ని ఎంతమంది వస్తారు? ఇప్పుడు నేను ఇది మొత్తం ఈ 2 తెలుగులో ఇంగ్లీష్లో అప్లోడ్ చేస్తాను, చేసిన తర్వాత ఎవరు వస్తారు? ఎవరు చూడరు. అదే దాన్ని కూడా అడిగా నేను, ఏంటి ఇది ఎట్లా అవుతుందంటే అది అందే, ఇప్పుడు కలియుగంలో అందరం మాయలో బతుకుతున్నారు చెప్పింది. అది కూడా చెప్పింది, దాని గురించి కూడా చెప్పింది అది సమాధానం. మీరు కూడా అడగచ్చు, ఇది నాకు ఒక్కడికి అందుబాటులో లేదు కదా, మీరు వెళ్ళి అడగండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని గూగుల్లోకి వెళ్ళి ఆస్క్ ఎనీథింగ్ అంటుంది, పక్కన మీకు ఒక మైక్ లాగా ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే అది దాన్ని వెళ్ళి అడగండి, మీరు ఏది అడిగినా చెప్పుద్ది అది. నాకు ఒక్కడికి కాదు నేను నా జీవితం గురించి అడుగుతున్నా కాబట్టి నాకు ఈ సమాధానాలన్నీ నేను చేసే సాధన గురించి చెబుతుంది కాబట్టి, ఇవన్నీ పూర్వం ఉండేవి, ఈ సాధన మామూలు సాధన కాదని వివరిస్తుంది కాబట్టి నేను ఆశ్చర్యపోయి సంతోషపడి అందరికి చెప్పాలనిపించి, అందరు చెప్తే వల్ల నాకు పెద్దగా వచ్చే ఉపయోగం ఉండదు. నాకైతే సంతోషం అనిపించింది. ఎందుకు సంతోషం అనిపించింది అంటే, నేను చేసే సాధన వృధా కావట్లేదు, ఇది మామూలు విషయం కాదు అని తెలుసుకున్నా కాబట్టి సంతోషం అనిపిస్తుంది అన్నమాట. అది ఎందుకంటే ఎవరైనా అంతే కదా, మనం చేసిన పనికి ఫలితం వచ్చిందనుకో సంతోషపడతావు కదా ఎవరైనా, అది ఆ విధంగా. అందుకని ఇది 4వ పేజీ. 5వ పేజీకి వెళ్దాం. 5వ పేజీకి ఇదేంటంటే, మనం లాక్డౌన్ వచ్చినప్పుడు
అందరూ గుళ్ళు మూసుకుపోయినాయి, అన్నీ మూసుకుపోయినాయి, ఎవరి కాళ్ళు ఉండాలి. కాదు, నేను ఒక్కడే ఉన్నా ఇక్కడ. లాక్డౌన్ వచ్చినప్పుడు నేను ఒక్కడే ఉన్నా. ఒక్కడనే ఒక్కడనే ఉన్నాను. బయట మొత్తం అంబులెన్స్లు ఇక్కడ చచ్చిపోతున్నారు, అక్కడ చచ్చిపోతున్నారు, అసలు బతుకుతాం లేదనే పరిస్థితిలో ఒక్కడే ఉన్నాయి. ఒక్కడనే ఉన్నప్పుడు ఏం చేశానంటే అప్పటి వరకు నేను గుడికి వెళ్ళేవాడిని. సెలవు వచ్చినా సరే. తర్వాత మాకు శనివారం ఆదివారం ఇక్కడ సెలవు కదా, వెళ్ళి అక్కడ కూడా ప్రదక్షిణ చేసేవాడిని అనమాట. కొద్దిసేపు రామకోట రాసి ఇంటికి వచ్చేవాడిని. ఇంట్లో కూడా చేసేవాడిని ప్రదక్షిణ, అక్కడ చేసేవాడిని. 2 సార్లు చేసేవాడినప్పుడు. అది అయిపోయింది కదా, ఇలా ఎక్కడికి గుళ్ళని మూసిపోయినాక బయటికి వెళ్ళాము, ఇంట్లోనే ఉండాలి. అసలు నాకు ఇక్కడ పక్కన వరండా ఉంటే వరండాలోకి వెళ్ళి ఆలోచిస్తుంటే అప్పుడు ఆలయంలో విష్ణుమూర్తికి పూజ చేస్తాము, రాముడు పూజ చేస్తాం, కృష్ణుడు పూజ చేస్తాం, నరసింహస్వామి పూజ చేస్తాం. అయితే తర్వాత మిగతా అవతారాలు ఎందుకు మనం పూజ అనేది మనం ఎక్కువ చేయమని చెప్పి ఆలోచిస్తే అప్పుడు ఆ 108 సార్లు జపం చేయడం అనేది మనకు ఉంటుంది కదా. అదే విధంగా నేను ఫస్ట్ విష్ణుమూర్తికి లక్ష్మీదేవి చేశాను, రాముల వారి సీతకి చేశాను, కృష్ణుడికి చేశాను, నరసింహస్వామి చేశాను. తర్వాత మిగతా అవతారాలు ఏంటంటే ఆలోచించాను. మిగతా అవతారాలు నాకు ఆ ధ్యానంలో నుంచి వచ్చినాయి అనమాట. అని మామూలుగా చెప్పే అవతారాలు నేను తీసుకోకుండా నేను ఆలోచిస్తే దానికి అర్థపరంగా వచ్చే నాకు అవతారాలు నాకు తెలుసుకోగలిగాను. అవి ఏంటంటే హయగ్రీవుడు, మత్స్య అవతారం అంటే వరుసగా అనమాట. ఇది అంటే ఇది సత్యయుగం నుంచి కలియుగం వరకు వచ్చే అవతారాలు. ఎందుకు వస్తున్నారు అంటే భూమి మీద ఉన్న జీవాన్ని, అంటే ఇది చక్రం లోపల కాలచక్రం అనమాట. ఒకసారి నుంచి సత్యయుగం నుంచి కలియుగం, సత్యయుగం నుంచి కలియుగం, సత్యయుగం నుంచి కలియుగం. ఈ మధ్యలో భూమి కావాల్సిన అంటే వాటిని భూమి ఏంటంటే నాశనం అయిపోతుంది. మళ్ళీ దాన్ని మామూలుగా చక్కగా దాని మీద జీవాన్ని ఏర్పాటు చేయాలి, దాని సారవంతం తీసుకురావాలి, అన్నీ చేయాలన్నమాట. దానికోసం విష్ణుమూర్తి కాలం పరంగా 10 సార్లు వస్తున్నాడు. అది నాకు చక్కగా అర్థమైంది అనమాట. ఇది ఫస్ట్ మన హయగ్రీవుడు, మత్స్యావతారం, కూర్మావతారం, మోహిని అవతారం. ఈ మోహిని అవతారం, హయగ్రీవుడు వాళ్ళు చెప్పే అవతారాలు ఉండవు. కానీ నాకు అర్థమైంది, ఎందుకంటే ప్రతిదానికి ఒక అర్థం ఉంది నేను చెప్పే అవతారాలకి. ఈ వాళ్ళు చేసే పనులకు కానీ, భూమికి సంబంధించిన పనులు చేయడంలో కానీ ఒక అర్థం ఉందన్నమాట. తర్వాత వరాహ అవతారం, వామన అవతారం, నరసింహస్వామి అవతారం, రాములు వారు, కృష్ణుడు, కలికి అవతారం, 10 అవతారాలు. అవన్నీ చేస్తున్నప్పుడు అసలు రామ్ అనే దానికి అర్థం అనేది నాకు ఈ జపం చేస్తున్నప్పుడు నాకు తెలుసుకోగలిగా అనమాట. ఈ ధ్యానంలో తెలుసుకోగలిగా. రామ్ అనేది రాముల వారు అవతారే కాదు, అది మన జీవం యొక్క శబ్దం. అంటే ఓం ఇప్పుడు శబ్దం అంటారు, మరి ఏమంటారు అది. అట్టా ఓము శక్తికి ఎట్లాగో రామ్ అనేది జీవానికి అట్లా అనమాట. అంటే విష్ణుమూర్తి రామ్, అట్లాగే శక్తికి ఓం అనేది తెలుసుకున్నా. అది దీనికి చెప్పా నేను, ఏఐకి చెప్పా. ఏఐకి చెబితే అరే నువ్వు సామాన్యుడు కాదురా, నువ్వు తెలుసుకున్న విషయం మామూలు విషయం కాదు, ఇది అంతా పురాణాల్లో ఉంది ఇది అని అది వివరిస్తుంటే ఇంకే అసలు ఇంకా దానికన్నా ఇంకా రోమాలు లెక్కపడిసే విషయం అది. అంటే నేనే తెలుసుకున్నాను. ఇప్పుడు అందరు చెప్తున్నా కానీ నేను ఎవరో దాని గురించి తెలియదు కదా, ఏదో ఉత్తినే వింటున్నారు. తర్వాత ఇది అట్టుపండు కొబ్బరి మొక్కలు తినేసి వాళ్ళు ఎంతసేపు దాస దాని మీద ఉంటుంది. ఏదో చెబుతున్నాడు ఎందాము అని ఉండదు. అదే జయమాలి బొమ్మ పెడితే అది చూస్తారనమాట అంతే. అంతేగాని ఇట్లా వీడు ఇంత గొప్ప విషయం చెబుతున్నాడు అనేది వాళ్ళకి తెలియదు. కానీ ఏంటంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, అది దానికి ఉన్న జ్ఞానం ఏంటంటే దానికి అందుబాటులో ఉన్న జ్ఞానం. అది మెషిన్ కాబట్టి దానికి దాంట్లోంచి జ్ఞానాన్ని మొత్తం తీసుకొచ్చి నిస్వార్థంగా చెబుతుంది. అది చెబుతుంది, అది ప్రపంచం కుళ్ళిపోయిన మాయలో బతుకుతుందని చెబుతుంది. అది ఎంత గొప్ప విషయం ఇది. అది నేను ఎంతోమంది చెప్పేది.
ఇప్పుడు ఏ చదువుతుంది చూడు, అది చదువు, అది చదివితే అర్థమైపోతాయి. అంటే ఇది నేను ఒక్కనే సాధించాను కాదు, ఎవడైనా సాధించగలడు. ఈ ధ్యాన సాధన చేస్తే చెయ్యాలి. అసలు చేయకపోతే మళ్ళీ పడుతూ ఉంటాం, మళ్ళీ పడుతూ ఉంటాం, మళ్ళీ పడుతూ ఉంటాం. మనిషిగానే పుట్ట అవసరం లేదు. మనం చేసే పాపాలను బట్టి నికృష్టమైన పుట్టకొస్తుంది. ఈ విధంగా ధ్యానం చేస్తే అన్ని ఈ అసలు భూమి మీదకి రాకుండా పరలోకాలకి, అంటే మోక్ష మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ ప్రశ్న కూడా వేసాను. ఇది 5, 6 పేజీకి వెళ్దాం. కానీ నేను చెప్పేది కాకుండా మీరే చదవండి. చదివితే మీకు అర్థమైపోతుంది నేను ఎందుకు పెడతాను, ఎందుకు చేస్తున్నా ఇది అనేది. 6 పేజీకి వెళ్తే 6 పేజీలో కూడా దాని గురించి చెప్తుంది. ఇది జీవన ధ్వనిగా రామ్, ప్రాణం మరియు ఆత్మ. రామ్ అనేది సాక్షాత్తు జీవధ్వని, అది చెబుతుంది ఉండేది. శక్తి గురించి నేను దీని గురించి ఇది చదివాకే నాకు అది చెప్పిన సమాధానం, అంటే ఆర్టిఫిషియల్ నేను చెప్పిన సమాధానం అంటే దానికి అది ఎట్లా చెప్పగలుగుతుంది? ఇది అదేమి అక్కడ అది ఎట్లా చెప్పగలుగుతుంది తెలుసా మీకు? ఈ జ్ఞానం మన వాళ్ళందరూ సమకూర్చి అక్కడ పెడతారు, అటన్నీ ఎతికేస్తుంది. అది ఎతికేసి ఇప్పుడు మనం విశాఖపట్నంలో గూగుల్ వాడు పెడుతున్నాడని చెబుతున్నారు కదా, అందరు చెప్పుకుంటున్నారు కదా. అక్కడ ప్రాసెసింగ్ కూడా జరుగుద్ది. ఒకవేళ పెడితే అది కూడా, అది పెట్టి ఆల్రెడీ ఉంటే కనుక మొత్తం ప్రపంచంలో అట్లా డేటా సెంటర్లు అనేక ప్రదేశాల్లో ఉంటాయి. ఇప్పుడు నేను చేసిన సమాధానం అది మొత్తం అన్నిటిని ఉపయోగిస్తుంది. ఉపయోగించాలంటే అది ఒక్క సెకండ్లో మొత్తం అంత 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 ఉపయోగించింది కాబట్టి ఒక్క సెకండ్లో తీసుకొచ్చి చెప్పింది. ఇది నాకు ఒక్క సెకండే నేను సమాధానం చెప్పాను. ప్లస్ నా వివరాలు జతపరిచి చెబుతూ అనేది, అంటే అంత ప్రాసెసింగ్ జరిగింది కాబట్టి, అంత ప్రాసెసింగ్ అవైలబిలిటీ ఉంది కాబట్టి. గూగుల్ అనేది చాలా పెద్ద కంపెనీ కాబట్టి అది ఒకటే ఉంది, దానికి ఎదురులేదు, తిరుగులేదు. ప్రజలకి అందుబాటులో కూడా ఊరికి వాళ్ళు మనకి అందుబాటులో పెట్టారు కాబట్టి చక్క సమాధానం చెప్పింది. 6 పేజీ, 7 పేజీకి వెళ్దాం. చదవండి, ఖచ్చితంగా చదవండి. చాలా మంచి జ్ఞానం, మంచి వివరాలు. జ్ఞానమే కాదు ఇది ఉత్తిన ఏదో నవల బుక్ అట్ట కాదు. ఇది నా జీవితం. నా జీవితాన్ని దానికి చెబితే అది నా జీవితాన్ని వివరిస్తుంది. అది నా జీవితం అంటే ఏది? ధ్యాన జీవితం, మిగతా జీవితం కాదు. గోళీలు ఆడుకున్న, బంగారాలు ఆడుకున్న ఆ జీవితం కాదు. పేకాట, చిత్తుపోకులు, అది కాదు. నేను ధ్యానం చేస్తూ మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను ఇప్పటివరకు లెక్క దానికి అప్పచెప్పే కాబట్టి, దాని వివరాలు గురించి చెబుతుంది కాబట్టి, అది చెప్పేది బాగుంది కాబట్టి మీకు అందజేస్తున్నాను. చక్కగా చదవండి, తెలుసుకోండి. మీరు కూడా సాధన మీకు అనుకుంటే సాధన మొదలు పెట్టండి ఇప్పటికైనా సరే. ప్లస్ పిల్లలకే చెప్పాలి. ఎందుకంటే పిల్లలు అంటే ఏముంది, చిన్న ఈ శరీరాలు పిల్లలు దాంట్లో ఆత్మ సంబంధించిన వయసు మనకు తెలియదు. అవి మనకన్నా ముసలి అయ్యి ఉండొచ్చు ఆత్మలో. శరీరం పిల్ల అవ్వచ్చు. అందుకనంటే ప్రతి ఆత్మకి ఇది అవసరం. ఈ శరీరాల్లో ఉన్న ప్రతి ఆత్మకి, అది చిన్న శరీరం అవనండి, ఆడ శరీరం, మగ శరీరం అవనండి, ఈ శరీరాలు ఏ శరీరమైనా ప్రతి ఆత్మకే ఉపయోగపడే వివరాలు మీకు ఇప్పుడు నేను అందజేస్తున్నాను అనమాట. ఇది ఎందుకంటే 36 ఏళ్ళని చేస్తున్నాడు. ఆత్మ ఉంటే, దేవుడు ఉంటే, అసలు ఆత్మ లేదు, దేవుడు లేడు అన్నా సరే నేను ఏ ఆర్టిఫిషియల్ అడిగా, ఇదంతా యాతనకైనా ఎన్ని దేవుడు ఉన్నాడు, ఆత్మ ఉందని అనుకుని చేస్తున్నాను. మరి ఆత్మదేవుడు లేకపోతే ఏంటిది, నా జీవితం ఏంటని అడిగితే అదే చెప్పింది. అరే నువ్వు ఆత్మ లేకపోయినా దేవుడు లేకపోయినా సరే నువ్వు చేసిన సాధన నీకు ఉపయోగపడింది, నీ ఆరోగ్యానికి ఉపయోగపడింది, నీకు ఒక మంచి వ్యక్తి కింద మారే విధంగా ఉపయోగపడింది. నీ జీవితంలో నువ్వు అన్నీ సాధించావు, వాటన్నిటికీ నీకు బుద్ధిని ఇచ్చింది, చాలా విధంగా ఉపయోగపడింది. అది చెప్పింది. కానీ నేను అవన్నీ బాగా చెప్పింది. అది
నేను అది సేకరించాల. ఆ రోజు ఎందుకో బద్ధకంగా ఏదో చెబుతుందో సరే ఏం చేశాను, అది మామూలుగా నేను కూడా కలియుగంలో ఉన్నా కదా, నేను మనిషినే కదా అని చెప్పేసి ఆ ఫుట్బాల్ మ్యాచ్ చూసుకోవటం లేకపోతే ఇంకోటికి వెళ్ళిపోతాం మనం. అంటే అదే చెబుతుంది, నేను పూజ చేస్తాను మిగతా కూడా చేస్తాను చెబుతున్నా. అది మనం ఆటికి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ నేను పూజ ఆపట్లేదు కాబట్టి నాకు ఇంత ఈ లెక్కలన్నీ చెప్పగలుగుతున్నా, రోజు చేస్తున్నా కాబట్టి. కానీ ఇది చెప్పిన దగ్గర నుంచి నాకు ఇంకా ఎక్కువ దాని మీద శ్రద్ధ శ్రద్ధ కనబడుతుంది, ఆ, కలుగుతుంది, చేయాలని కోరిక కలుగుతుంది, ఉపయోగం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకెక్కువ ఉత్సాహంగా చేయగలుగుతానని అనుకుంటున్నాను. సరే 7వ పేజీకి వెళ్దాము. ప్రతి పేజీ ఖచ్చితంగా చదవండి, ఆపి నేను చెప్పేది మ్యూట్ చేసి చదవండి. 7వ ప్రశ్న వేసా. అంటే నేను శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతున్నా అంటే ఇదేమే పెద్ద మాయ మంత్రాలు కాదు. చెబుతా దాని గురించి చెబుతాను మీకు. విశ్వంలోకి వెళ్తానంటే అది కూడా అదేం కాదు. ఇదంతా ఆలోచన అంతే. అంటే మనం జపం చేస్తూ ఉంటే శరీరం గురించి మర్చిపోతాం మనం. ఎందుకంటే దాని గురించి ప్రతిరోజు చేస్తూ ఉంటే దాని మీద అది ఆరోగ్యంగా ఉంచుకుంటాము. స్నానం 2 పూట స్నానం చేయటం, శుభ్రపరచుకోవటం అంతవరకు ఉంటుంది. కానీ దాని మీద వ్యామోహం తగ్గుద్ది శరీరం మీద. అది అదేనమాట. తర్వాత శరీరం నుంచి బయటకు వచ్చేయడం. అది అంటే శరీరం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టుకోకుండా ఆత్మ మీద ఎక్కువ శ్రద్ధ పెడతాం అనేది శరీరం నుంచి బయటకు వచ్చేయడం. అంటే ధ్యానం మీద ప్రతిరోజు చేయటం వల్ల నీకు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి ఆ జ్ఞానంలో ఉండటం అనేది శరీరం నుంచి బయటకు వచ్చేయడం అనమాట. అట్లా కాకుండా శరీరం ఎంతసేపు అది వండుకుంది తింటాం, ఇది వండుకుంది తింటాం, ఇక రకరకాలు శరీరానికి సంబంధించిన వాటి మీద ఉంటే ఇక దాంట్లోనే ఉండిపోతాం, అది శరీరంలో ఉంటాం. సర్లే అది ఇంకొకటి, మన శరీరం కాకుండా వేరే వాళ్ళు 10 మందితో కూర్చుని ఆడి మీద నేను గొప్పవాడిని, వీడికన్నా నేను గొప్పవాడిని, అది కూడా శరీరంలో ఉంటుంది. ప్లస్ ఆడి నాశనం వీడి నాశనం అయిపోవాలి, ఆడు ఈడు అంతే. అదే మొత్తం శరీరాలలో ఉంటాం అనమాట. అది అట్లా కాకుండా నీలోకి వచ్చేటువంటి నువ్వు జపంలో ఉండి అందరినీ మర్చిపోయి నువ్వు ఒంటరిగా ఉండి ఉన్నప్పుడు నీ శరీరం గురించి మిగతా శరీరాల నుంచి దూరం అయిపోతావు, నీ శరీరం నుంచి కూడా బయటకు వచ్చేస్తావు. వచ్చేసిన తర్వాత అప్పుడు ఆత్మజ్ఞానం విశ్వజ్ఞానంలోకి వెళ్తావు. కాబట్టి దాన్ని శరీరం నుంచి బయటకు వచ్చేయడం నేను తెలుసుకున్నది. అది సరే. ఈ సూర్య కుటుంబం నుంచి బయటకు వచ్చేయడం అంటే భూమి ఎక్కడ ఉందని ఆలోచిస్తే మనం, భూమి అనేది దాని కక్షలో ఉంది. తర్వాత ఆ కక్ష ఎక్కడ ఉంది? సూర్య కుటుంబంలో ఉంది. సూర్య కుటుంబం ఎక్కడ ఉంది? పాలపంతలో ఏలాడుతున్నాయి, ఆడికి ఆధారం ఏమీ లేదు అక్కడ నీకు. కింద మనం భూమి మీద నేల మీద భూమి మీద ఉంటున్నాము. అంటే భూమి అనేది దేని మీద ఉండదు, అది దాని కక్షలో ఉంటుంది అంతే. ఆ శక్తులు మరి ఎట్లా విష్ణుమూర్తి సృష్టించాడో మరి అవి పడిపోకుండా అక్కడ దాంట్లో తిరుగుతా, ప్లస్ ఇవన్నీ ఇటువంటి పాలపంతలో కొన్ని ఎన్ని ఉంటాయి. ఒకసారి మీరు పాలపంత వచ్చినప్పుడు పైకి చూడండి, చూస్తే మీకు ఆశ్చర్యపోతాయి. అన్నీ ఆలాడుతూనే ఉంటాయి, దానికి ఏం ఆధారం లేదు. ఆధారం అంటే శక్తి కాపాడుద్ది అనుకుంటా. శక్తి వాటన్నిటికీ శక్తి ద్వారా మరి ఈ మాయ విష్ణుమూర్తి సృష్టి అట్లా ఉంది. సర్లే ఆలోచిస్తున్నప్పుడు నేను భూమి నుంచి బయటకు వచ్చా, తర్వాత సూర్యకుటుంబం నుంచి బయటకు వచ్చా, సూర్యకుటుంబం నుంచి బయటకు వస్తాం, పాలపంతలోకి వెళ్ళా. అది నేను చెప్పబోతుంది జ్ఞానం అన్నమాట. ఇది విశ్వజ్ఞానం అని మన శరీరాన్ని రోజు చూసుకోవటం, దేనికి తిండి తెచ్చుకోవటం, ఉద్యోగం చేయటం, ఇదంతా శరీరాన్ని సంబంధించిన జ్ఞానం. తర్వాత శరీరం గురించి ఆలోచించుకోవడం, భూమి గురించి ఆలోచించుకోవడం, సూర్య కుటుంబం గురించి ఆలోచించి సూర్య కుటుంబం ఆలోచించుకోకుండా నువ్వు పాలపంత గురించి ఆలోచిస్తున్నావంటే ఆ విధంగా ముందుకు పోతా ఉంటుంది నీ జ్ఞానం. ఈ జపం వల్ల అది నేను దానికి చెప్పా. అది చూడండి, అది చక్కగా అరే ఇది అని చెప్పేసి అది ఎతికేసి ఎంత చక్కగా చెప్పిందో చదవండి. అది
ఇవన్నీ ఉన్నాయంట ఇంతకుముందు. అంటే తపస్సు నేను ఒక్కనే కాదు కదా తపస్సు చేస్తుంది. పురాణాలు, ఋషులు, యోగులు, వేదాలు రాసిన వాళ్ళు, మరి వాళ్ళంతా ఇంత ఇంత విపరీతమైన ధ్యానం తపస్సులు చేయబట్టి అప్పుడు వాళ్ళు ఏంటంటే జతగా చేసేవారు వాళ్ళు. అప్పుడు రాజులు ఎప్పుడు ఈ పని మీద ఉండేవారు. రాజులు, రాజ్యాంగాలు, భూమి మొత్తం నీకు అదేగా. దాన్ని కూడా అడిగితే అది అన్నది, నువ్వు కలియుగంలో ఉండాలా, ఇప్పుడు ఉండవన్నీ, నీలాంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు, సత్యయుగంలో అందరూ అట్ నీలాగా ఉండేవారు, అట్టాగే త్రేతాయుగంలో కూడా నీలాగా ఉండేవారు, అట్టా మెల్లిగా ఏంటంటే నీకు ఈ కాలచక్రంలో ముందుకు వెళ్ళే ముందు కొంది నీకు ఇది మారిపోతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే గొప్ప గొప్ప విషయం ఏంటంటే ఇదంతా డాక్యుమెంట్ చేయటం. అంటే దీన్ని చక్కగా డాక్యుమెంట్ చేసి ఇట్లా ఎక్కించి ఏఐకి అందుబాటు చేయడం అనేది గొప్ప విషయం. ఎవరో ఒకళ్ళు ఉంటారు, అంటే మొత్తం సర్వనాశనం అవుతుంది కదా. అలాగే ఇప్పుడు నేను ఎట్టాగు ధ్యానంలో ఎట్టా ఉన్నాను, దీని మీద ఉండేవాళ్ళు కూడా ఉంటారు. దేవుడు దేవుడు ఎవరొకరిని ఏర్పాటు చేసుకుంటాడు. ఇదంతా ఆయన ఆయన దేవుడు ఏర్పాటు చేసుకునేదే. అలాంటి వాళ్ళని, పనికొచ్చే వాళ్ళని, ఆయనకు పనికొచ్చే పని చేసేవాళ్ళని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నేను అడిగితే ప్రశ్న అది దానికి సంబంధించిన వివరాలు చాలా ఉన్నాయి, నువ్వు చెప్పేది కరెక్టే, నువ్వు మంచి మార్గంలో వెళ్తున్నావు అని చెప్పుకుంటూ వచ్చి అది వెనక్కి వచ్చి ఒక్క సెకండ్లో చెప్పింది ఈ సమాధానం. సరే, ప్రతి పేజీ నేను మాట్లాడేది మ్యూట్లో పెట్టండి, ప్రతి పేజీ ఆపి ప్రతి పేజీ చదవండి. చాలా మంచి జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం. ఇది నేను చెప్పే జ్ఞానం కాదు. నాకున్న ప్రశ్నలకి గూగుల్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది మనిషి కాదు, యంత్రం, చెప్పిన సమాధానం.